వెల్కమ్ టు మైల్స్ ఆఫ్ స్మైల్స్. చిన్నపిల్లల్లో డెంటల్ ఎమర్జెన్సీస్ ఏ విధంగా ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్స్ విధానాల గురించి, అదే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ప్రసాద్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే డెంటల్ ఎమర్జెన్సీస్ ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు. చిన్నపిల్లల్లో ఎమర్జెన్సీస్ అంటే నొప్పి. ఫస్ట్ పాయింట్ నొప్పి వచ్చి పిల్లలు ఈ చెప్పుకోలేని స్టేజ్, ఈ నొప్పి ఉంది, మేము చెప్పుకోలేకపోతున్నాము, ఏం చేయాలి, ఇది ఎందువల్ల వస్తుంది, ఏంటి, మెయిన్ పిప్పి వల్ల. ఆ పిప్పి వచ్చినప్పుడు వెంటనే సంప్రదించడం, అంతేగాని మనకు తోచిన మందు వేయడము. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అట్లా నెగ్లెక్ట్ చేయడం, మనకు తోచిన మందు వేయడం, లేదంటే ఏమన్నా వాపులాగా వస్తే వేడిగా హాట్ ఫెర్మెంటేషన్, వేడి కాపటం పెట్టడం, ఇలాంటివి అమృతాంజన్లు పోయడం, ఇలాంటివి అసలు ఎక్కువ చేయకూడదు. వాటికి ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఏమొచ్చినా వెంటనే డాక్టర్ని సంపాదించడం, దానికి తగ్గ మెడిసిన్స్ కూడా అన్ని మెడిసిన్స్ వాడడానికి కొన్ని మెడిసిన్స్ అవి మళ్ళీ పళ్ళల్లో స్టెయిన్స్ కానీ లోపల ఇవి కానీ ఇవి తీసుకొస్తాయి. సెకండ్ ఎమర్జెన్సీస్ ఏంటంటే ఆడుకునేటప్పుడు కానీ దొల్లి కింద పడటము, ఇలాంటప్పుడు మన పళ్ళకు కొన్ని ఇంజురీస్ జరుగుతాయి. ఇంజురీస్ అంటే పళ్ళు విరగడం. ఇలా పళ్ళు విరిగినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బ్లడ్ పోతూ ఉంటుంది విరిగినప్పుడు. ఆ బ్లడ్ పోయినప్పుడు మనం వేడిగా కానీ ఇంకేమి ఇవ్వకుండా బ్లడ్ క్లాట్ అయ్యేదానికి ఐస్ పీస్ పెట్టడం, లేదంటే ఆ బాబుకి ఈ చల్లటి ఫర్మెంటేషన్ ఇవ్వడం పైన. ఇలాంటి నార్మల్గా మనకు రక్తంలో వచ్చే గుణం మినిమం 2 to 3 minutes లోపల రక్తం మళ్ళీ గడ్డగట్టుకుపోద్ది ఎలాంటిదైనా. అది గడ్డు కట్టుకునే లోపల మరీ తీవ్రంగా కాకుండా చూసుకోవడం. ఎక్కువ కనుక దెబ్బ తగిలి చిగుళ్ళు అవి టేరైపోతే మనం అప్పుడు డాక్టర్ని సంప్రదించి సూచన చేసుకోవాల్సి వస్తుంది. మనం ఇలా పడ్డప్పుడు వచ్చే మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే చిన్నపిల్లల్లో అయితే వాటి ఎఫెక్ట్ పైన వచ్చే పళ్ళ బడ్డ మీద ఇంజరీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ తగిలింది, ఈ మందు 2 పళ్ళు ఊడిపోయి ఆ పైన వచ్చే బడ్డకి ఇంజరీ అయిందంటే పైన వచ్చే పన్ను సరిగ్గా రాదు. ఒక్కోసారి ఆ పన్ను రాకుండా కూడా పోవచ్చు. ఇలానే ఎప్పుడైనా పన్ను అనేది ఈ ఎమర్జెన్సీస్ లో పన్ను ఊడిపోయింది, పన్ను ఊడినప్పుడు ఆ పన్నుని ఏం చేయాలి, ఎలా ఆడుకుంటున్నాం, పన్ను ఊడిపోయింది, కింద పడ్డప్పుడు మనకు పంటికి నార్మల్ గా పైన క్రౌన్ కింద రూట్ అని 2 పోర్షన్స్ ఉంటాయి. పన్ను మనకు కనపడేది వచ్చి పై భాగం మాత్రమే, కింద భాగం మనకు కనపడదు. లోపల ఎముక లోపల చుచ్చుకొని ఉంటుంది. అంటే ఎముక లోపల కూడా పన్ను ఉంటుంది. దాదాపుగా మనకు పైటికి ఎంత కనపడద్దో దానికి డబల్ టైమ్స్ ఉంటది పన్ను లోపల. దాని వల్లే మనకు ఆ స్ట్రెంగ్త్, ఆ పన్ను నిలబడిందంటే పైన ఉన్న దాని మీద నిలబడదు, కింద ఉన్న దాని మీద నిలబడద్ది. ఆ ఎముకలే మనకి ఇప్పుడు చిగుళ్ళ వ్యాధులు వచ్చినప్పుడు ఎముక కరిగి ఆ పన్ను లూజ్ అవుద్ది. మనం ఏం చేయాలంటే అలా పన్ను కింద పడినప్పుడు ఆ క్రౌన్ పోర్షన్ వరకు మనం పట్టుకోవాలి, కింద వేరే రూట్ ని పట్టుకోకూడదు. ఎందుకంటే ఆ రూట్ లోనే ఉంటది మనకు. తిరిగి మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేస్తే సక్సెస్ అయ్యే రేట్ అంతా. దాన్ని లైట్ గా వాష్ చేయడం, దాన్ని ఏ విధంగా వాష్ చేసి పాలల్లో కానీ లేదంటే నార్మల్ సెలైన్, అన్నిటికన్నా బెటర్ ఏంటంటే మన నోటి లాలాజలం. ఎందుకంటే అన్యాల నుంచి అది పుట్టిన దగ్గర నుంచి దానిలో ఉంది, ఆ లాలాజలంలో ఉంటుంది. దానిలో నుంచి కొత్త ఎన్విరాన్మెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ లాలాజలంలో నోట్లోనే పెట్టుకొని తీసుకురాగలిగితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మనకు. ఆ ఏరియాలోనే పెట్టి తీసుకొని వచ్చినప్పుడు మనం దాన్ని స్ప్రింట్ చేస్తాం, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మినిమం మనకు 30 to 40 minutes లోపల మనం దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. 1 hour దాటిందనుకోండి మళ్ళీ ఆ పన్ను మనకు ఉపయోగం ఉంటుంది, రీప్లాంట్ చేయలేము. అంటే ఇంట్లో ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ఎయిడ్ చేసేది ఏమో ఆ పన్నును మాత్రం జాగ్రత్తగా సలైవాలో కానీ లేదంటే సెలైన్లో కానీ లేదా పాలల్లో కానీ పెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనకు నోట్లో ఉండే దానిలో యాసిడ్ బేస్ అని మనకు 2 ఆమ్లము క్షారము వాటిలలో మధ్యలో వచ్చే pH వాల్యూ ఉంటుంది మన లాలాజలం. ఆ వాల్యూకి సమానంగా ఉండేదే ఈ పాలు సెలైన్ అని ఉంది. అలా కాకుండా మనం నార్మల్గా తీసుకొస్తే డ్రై అయిపోద్ది,
వేరే కంటెంట్ యాసిడ్ దానిలో పెడితే అసలు పని చేయదు. కానీ మిగిలిన నోట్లో పెడితే మనకి ఇంకా సురక్షితం, పర్ఫెక్ట్ లైన్లో వచ్చినట్టు. వాష్ చేయడం, మళ్ళీ నోట్లో పెట్టి డాక్టర్ దగ్గర తీసుకొస్తే రీఇంప్లాంట్ చేస్తే మళ్ళీ పన్ను అతుక్కునే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా ఇంకా కొంచెం ఇక్కడ వరకు విరిగాయి అనుకోండి, కొంచెం బాగా విరిగి పన్ను అంతా ఉందని దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని మనం పన్నును మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడం, ఇదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ జాగ్రత్తల్లో ఎక్కువ మంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఈ సమ్మర్ వెకేషన్స్లో దాదాపు వీలున్న కాడికి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట, క్రికెట్ అని, టెన్నిస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఏదో ఒకటి ఆడుతుంటారు. ఇలా ఆడే వాళ్ళకి కింద పడడం, కింద పడి పళ్ళు పడడం, మాకు మెయిన్ ఇంజరీస్ అన్ని సమ్మర్స్ లోనే కనపడదు చిన్నపిల్లల్లో. దీన్ని ఎరాడికేట్ చేయాలంటే మౌత్ గార్డ్స్ అని ఉంటాయి. ఇప్పుడు బాక్సింగ్ చేసేటప్పుడు చూపెడతారు కదా, దానికన్నా కొంచెం మెత్తటి చిన్న గార్డ్స్ ఉంటాయి. ఆ గార్డ్స్ మనం నోట్లో పెట్టుకొని మనం ప్లే చేసుకుంటే ఆ గార్డ్స్ ప్రివెంట్ చేస్తాయి. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వచ్చి తగిలినా కూడా పన్ను ఓడదు, ఆ గార్డ్స్ ప్రివెంట్ చేస్తాయి. అలానే మనకు చిన్ గార్డ్ అని ఉంటుంది. మాక్సిమం ఎక్కువ మంది కింద మచ్చ ఉంటుంది. పెద్ద వయసు వచ్చాక వాళ్ళని అబ్జర్వ్ చేయండి, గడ్డం కింద మనకు కొంచెం చిన్న కింద మచ్చ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళు మెట్ల నుంచి దొల్లడమో ఎక్కడో దగ్గర పడి ఈ ఏరియా మాత్రం ఇంజరీ అవుతుంది. ఆ చిన్ గార్డు, ఈ మౌత్ గార్డ్ పెట్టుకొని దే కెన్ ప్లే చేసుకోవచ్చు. ఈ మినిమం జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ పళ్ళకి జరిగే ఇంజరీస్ చాలా తక్కువ వస్తాయి. మనం తీసుకోవాల్సిన సేఫ్ ఇదే. మైల్స్ ఆఫ్ స్మైల్స్ కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మనం కొంతమంది పిల్లల్ని గమనిస్తే వాళ్ళ పళ్ళ రంగులో మార్పు ఉంటుంది. ఇలా ఉండడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చుంటారా? యాక్చువల్ గా పళ్ళ రంగులో మార్పులు అనేవి వాటికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలలో మనం 2 కారణాల కింద విభజిస్తాం. ఒకటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. ఇంట్రిన్సిక్ అంటే మన ఒంటి బాడీలో నుంచి వచ్చే స్టెయిన్స్, బాడీ లోపల ఉత్పత్తి అయ్యేది. అది ఎప్పుడు ఉత్పత్తి అవుద్ది? ఇప్పుడు జాండీస్ వచ్చిన పేషెంట్స్కి, అనీమియాస్ అంటాం, అంటే రక్త కణాలు తక్కువ ఉన్న టైప్ ఆఫ్ పేషెంట్స్కి, కొంతమంది తల్లులు గర్భం ఉన్నప్పుడు టెట్రాసైక్లిన్ టాబ్లెట్స్ మింగి ఉంటారు. టెట్రాసైక్లిన్ టాబ్లెట్స్ మింగినప్పుడు మనకు స్టెయిన్స్ వస్తాయి. ఇంకొకటి ఫ్లోరైడ్ ఏరియా, మనం ఉన్న ఏరియాలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్లోరైడ్ మనం బాటిల్ రూపంలో వాటిల్లో తాగుతాం. ఆ తాగి ఫ్లోరైడ్ ఎక్కువైనప్పుడు ఈ పళ్ళల్లో ఎనామెల్ అనేది సరిగ్గా ఫామ్ కాకుండా దాని మీద స్టెయిన్స్ కింద ఫామ్ అయిపోద్ది. ఎనామెల్ కొంచెం చిప్ ఆఫ్ లాగే స్టెయిన్స్ కింద. ఇలాంటివన్నీ ఇంట్రిన్సిక్ బాడీలో నుంచి. అలా కాకుండా ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే బయట నుంచి మనకు వచ్చేటివి, మనం తినే అలవాట్లు, మనం కాఫీలు తాగడము, టీలు తాగడము, అలానే మనకు కొన్ని రోజులు వాష్ చేయకుండా ఉండడము, ఇలా బయట నుంచి మనం ఏమైతే వస్తాయో అవన్నీ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అన్నీ కూడా మనం క్లీనింగ్ చేయడం వీటి వల్ల పోతుంది. ఇంట్రిన్సిక్ స్టెయిన్ అనేది దానికి తగ్గ జబ్బుని మనం రెక్టిఫై చేస్తే కొన్ని పోతాయి, కొన్ని ఇంకెప్పటికీ పోతాయి. టెట్రాసైక్లిన్ స్టెయిన్స్, ఫ్లోరైడ్ వల్ల వచ్చే స్టెయిన్స్, ఇవి మాత్రం ఎప్పటికీ లైఫ్ టైం మీకు అలానే ఉంటాయి స్టెయిన్స్. ఇవి 2 కాకుండా అక్వైర్డ్ స్టెయిన్స్ అంటాం. అక్వైర్డ్ అంటే మనం తెచ్చి పెట్టుకున్నది స్టెయిన్స్. అంటే ఎలాంటివి? ఇవి ఎలాంటివి అంటే మనకు చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, జరిగినప్పుడు ఈ దెబ్బ తగిలి పంటిలో రక్తం ఒక్కసారిగా లీక్ అయినట్టువి అక్కడ లోపలంతా వేరే కలర్లో మారిపోవడం, ఇలానే దెబ్బ తగిలినప్పుడు పన్ను చచ్చిపోవడం, ఇవన్నీ ఏంటంటే అక్వైర్డ్ స్టెయిన్స్, బయట నుంచి తెచ్చుకోవడం. కొంతమంది కలర్ బాగలేదు వేరే కలర్ కావాలని కూడా స్టెయినింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఫారిన్ కంట్రీ. ఇవన్నీ అంటే మనం బయట నుంచి తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. అందుకని ఈ 3గా మనం విభజించి ఈ స్టెయిన్స్కి మనం తీసుకోవాల్సిన ఎందువల్ల వస్తున్నాయి, వీటన్నిటిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది, చిన్నపిల్లలు వాళ్ళు వాడిన పెన్సిల్ని నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటారు. స్కూల్లో అదొక అలవాటు వాళ్ళకి. ఆ పెన్సిల్లో ఉండేది లెడ్, పెన్సిల్ మొక్కకు ఉండేది లెడ్. ఆ లెడ్ వచ్చి లెడ్ పాయిజనింగ్ అంటాం మనం. ఆ లెడ్ వచ్చి బ్లూ కలర్ స్టెయిన్ లాగా ఫామ్ అయిపోయింది. మనకు వచ్చే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. ఎల్లోగా వచ్చినప్పుడు జాండీస్ కానీ, ఇలా బ్లూ అండ్ బ్లాక్లో వచ్చినప్పుడు ఈ స్టెయిన్ పెన్సిల్ వల్లని, ఈ ఎల్లో ప్లస్ చాకీగా అక్కడక్కడ పిట్స్ లాగా వచ్చిందంటే ఇది ఫ్లోరైడ్ వల్ల వచ్చిందని, మరీ బ్రౌనిష్గా ఉంటే టెట్రాసైక్లిన్ వల్లని,
ఇలా ఒక్కొక్క కలర్కి సింబాలిక్గా, కలర్కి సింబాలిక్గా మనం దాన్ని గుర్తు చేయొచ్చు. గుర్తుపట్టి ఇది ఎందువల్ల వస్తుందో మనం రెక్టిఫై చేసుకోవడం, దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే మనం చాలా వరకు రెక్టిఫై చేసుకోవచ్చు మిస్టేక్స్. డాక్టర్ గారు, మరి సరైన బ్రషింగ్ విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారు? మనం బ్రషింగ్ విధానం అన్నప్పుడు ఫస్ట్ మనం బ్రష్ సెలక్షన్ నుంచే స్టార్ట్ చేయాలి విధానాన్ని. బ్రష్ సెలక్షన్, బ్రష్ ఏ విధమైన బ్రష్ మనం సెలెక్ట్ చేసుకోగలం. మన పిల్లలు కానీ మనము కానీ, ఇది పెద్దలైనా పిల్లలైనా ఇద్దరికి తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం నోరు తెరిచినప్పుడు బ్రష్ లోన పెట్టేటప్పుడు కష్టంగా నోరు తెరుస్తున్నాం అంటే అది బ్రష్ సైజు పెద్దదైనట్టు. మన నోరు ఎంతవరకు తెరవగలమో దానికి తగ్గట్టుగా దానిలో హాఫ్ సైజ్ హెడ్ ఉన్న బ్రషెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. రెండో పాయింట్, బ్రష్ హెడ్ వరకు సెలెక్ట్ చేసుకున్నాం, మరి ఆము ఈ పొడవు ఉంటుంది కదా ఆము, ఈ ఆములో మనకు డిఫరెంట్ కలర్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తాయి. బట్ మ్యాక్సిమం మనం వంగే ఫ్లెక్సిబిలిటీ ఉండేది చూసుకోవాలి. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ లేదు, గట్టిగా స్టిక్ లాగా ఉంది, మనం ఇలా పెట్టి బ్రష్ చేసేటప్పుడు ఇది గట్టిగా ఉండి ఆ ప్రెషర్ దాని మీద పడుతుంది. ప్రెషర్ ఎక్కువ అయిన దగ్గర నుంచి పళ్ళకి చిగుళ్ళకి డ్యామేజ్. ఈ రెండు మనం బ్రష్ ఇది. మూడవది బ్రిజిల్స్ అంటే బ్రష్ పైన ఉంటాయి కదా మనం చేసుకున్నాక ఆ బ్రిజిల్స్ లో షేప్స్, ఏ షేప్ ఉంది షేప్స్ ఉంటాయి. కొన్ని పొడవు కొన్ని పొట్టిగా పెట్టుంటారు, అంటే పొడవు పోయి క్రీసెస్ లోకి పోద్ది, పొట్టిగా అది అలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకునే షేప్ బ్రిజిల్స్ లో 3 రకాలు వస్తాయి: హార్డ్, సాఫ్ట్, మీడియం. అంటే ఎలాంటి యూజ్ చేయాలంటారు దీంట్లో? సాఫ్ట్ బ్రష్ బెటర్. మీడియం వచ్చి నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన. హార్డ్ అసలు వాడం. హార్డ్ ఏంటంటే కొంతమంది హార్డ్ కొన్నాం, బ్రిజిల్స్ గట్టిగా ఉండాలి, వీటితో పళ్ళు బరబరా తోమేస్తుంటారు ముందుకి వెనక్కి ఎలాగని చేస్తే తెల్లబడిపోతాయి అని ఒక అపోహ. తెల్లబడ్డమేమో కానీ ఎనామిల్ కట్ అయిపోద్ది. చాలా మంది పేషెంట్లకి నోరు తెరంగానే ఈ కార్నర్ అంతా కట్ అయిపోతుంది. ఏమంటే చిన్నప్పటి నుంచి ఇలా తోముతా ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతూ బయటకు వచ్చి ఇలా తోముతా ఉండడం వల్ల ఈ బ్రషింగ్ హ్యాబిట్సే మనకు మేజర్ డిఫరెన్స్ చేస్తాయి. ఇదంతా సెలక్షన్ ఆఫ్ బ్రష్లో. సెలక్షన్ ఆఫ్ బ్రష్ తర్వాత సెకండ్ థింగ్ మనం బ్రష్ చేసుకునే విధానం. ఆ విధానం పేరెంట్స్కే ఒక ఐడియా ఉండాలి, ఎలా బ్రష్ చేయాలో. మనం బ్రష్ చేసే విధానం ఏంది, ఎంత సమయం కేటాయించాలి. మినిమం 2 minutes, 2 నిమిషాలు. 2 నిమిషాలే కదా అని మీరు అనుకుంటారు, కానీ కరెక్ట్గా 20 సెకండ్లు కూడా జనాలు తాగటం లేదు. అలాగే అయిపోయింది కదా అని వాష్ చేసుకుని వెళ్ళిపోవాలి. మనం క్యాలిక్యులేషన్ చేసి టైం కనుక పక్కన పెట్టుకుంటే 1 నిమిషం అంటే 60 సెకండ్లు, అంటే 60 సార్లు లెక్క పెట్టాలి నెంబర్స్. 60 నెంబర్ లెక్క పెట్టేదాకా ఎంతమంది బ్రష్ చేస్తున్నారో చూడండి. 50% చేయట్లే. అలాంటిది 2 minutes అన్న మినిమం టైం. వరల్డ్ హెల్త్ ఫ్రేమ్ చేసిన టైం ఆర్గనైజేషన్స్ 2 minutes మినిమం బ్రషింగ్, అంతకన్నా ఎక్కువ కూడా చేయదు. 2 times మినిమం బ్రషింగ్ ఆర్ 3 times. 2 times ఎందుకన్నారు అంటే నైట్ నిద్రపోయే ముందర, పొద్దున నిద్ర లేచాక మినిమం. ఎందుకు నైట్ నిద్రపోయే ముందు? సార్ మేము ఆఫ్టర్నూనే చేసుకోవచ్చు కదా, నైట్ ఎందుకు చేయాలి? నైట్ నిద్రపోయే ముందర అంటే మనం నిద్రకి పండుకోవడం స్టార్ట్ చేసామంటే మన నోట్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అంతా, బాడీ అంతా కూడా నిద్రలోకి పోద్ది. ఒకసారి నిద్రలో పోయినప్పుడు బ్యాక్టీరియా యాక్టివ్ అవుద్ది నైట్, ఎందుకంటే అది ఎదుర్కొనేదానికి అక్కడే పోలీస్ మెకానిజం ఏం లేదు. దానివల్ల పండుకోబోయే ముందరే శుభ్రం చేసుకుంటే జబ్బులు రాకుండా. నిద్ర లెగిశాక ఎందుకు? నైట్ నుంచి పొద్దుడు దాకా లాలాజలం లేకుండా యాక్టివిటీ లేనప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనం చేసుకోకుండా భోంచేస్తే ఆ బ్యాక్టీరియా అలానే లోపలికి ఎంట్రీ. దీనికోసం పొద్దున్న నిద్ర లేచినాం. ఈ 2 టైం మాత్రం కంపల్సరీ చేసుకోవాలా. మైల్స్ ఆఫ్ స్మైల్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. ప్రతి ఫుడ్ తిన్నా కానీ, పాలు తాగినా కానీ, ఏం చేసినా మనం ఒకసారి గాగ్లింగ్, ఉక్కులిచ్చి వేయడం. ఉక్కులిచ్చి చూసినప్పుడు దాని అర్థం ఏంటంటే గాగ్లింగ్ చేస్తున్నామంటే లోపల ఇరుక్కున్నది కానీ లోపల షుగర్ కంటెంట్ డైల్యూట్ చేసేయడం. అలా చేయడం అనేది మనకు ఒక ప్లస్ పాయింట్. ఇలా బ్రషింగ్ కూడా ఎలా చేస్తున్నాం, ముందుకి వెనక్కి చేస్తున్నామా, కింద నుంచి పైకి చేస్తున్నామా, నార్మల్గా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి మృదువుగా చిన్నగా మనం చేస్తూ ఉండాలి. అలానే కానీ మనం ఫాస్ట్గా ఏదో హరీగా చేసేయడము, లోపల చాలా మంది మిస్ అయ్యేదంటే లోపల చేయరు.
ఇక్కడ వరకే చేసి వెళ్ళిపోతారు. అసలు లోపల జరిగేదంతా ప్రతి లోపల పై భాగంలో చేయడం, ఇలా సర్క్యులర్ మోషన్స్ లో, ఇదంతా ఒక టెక్నిక్ అని ఉంది. ఈ టెక్నిక్ ప్రకారం పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చేయాలా, పెద్దోళ్ళు అయితే వాళ్ళకు వాళ్ళు చేసుకోవాలి. ఇలా చేసుకొని బ్రషింగ్ కానీ నీట్ గా చేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏముండవు. పైపెచ్చు ద సెకండ్ థింగ్ ఏంటంటే బ్రష్ మీరు అయిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు? ఈరోజు మనం బ్రష్ చేసేసుకున్నాక అయిపోయాక సహజంగా అదే టాయిలెట్ లోనే మనం పెడతాం. ఈ టాయిలెట్ లోనే మనకు ఒక కేసు తీసుకొని, అది పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా, మీరు ఎంత గ్రాండ్ ఇంటికన్నా వెళ్ళండి ఎక్కడికన్నా, ఆ టాయిలెట్ లోనే సపరేట్ గా బ్రషింగ్ ఏరియా కేసు కూడా అమర్చుంటారే కానీ పక్క రూమ్ లోకి రాదు. మీరు ఎప్పుడు ఫ్లష్ చేసినా బ్యాక్టీరియా ఎగిరినప్పుడు ఆ బ్యాక్టీరియా పోయి ఆ బ్రిజిల్స్ మీద వాళ్ళు బ్రషింగ్ బ్రిజిల్స్ మీద చిన్నవి పొరపాట్లు. రెండోది బ్రష్ చేయగానే బ్రష్ ను క్లీన్ గా వాష్ చేయడం. మన నోట్ చేసాము బ్రష్ ఊరికి ట్యాప్ కింద పెట్టి వెళ్ళిపోతుంది. బ్రష్ ను క్లీన్ గా వాష్ చేసినప్పుడు టోటల్ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళాక మళ్ళీ బ్రష్ ని డ్రై చేయాలి. డ్రై చేయకపోతే ఎక్కడ తేమ ఉంటుందో అక్కడ ఓన్లీ బ్యాక్టీరియా అంటుకునే స్టేజ్. మనం డ్రై చేసి దాన్ని తీసుకొచ్చి వేరే రూమ్ లో పెట్టుకోవాలి. ఈవెన్ మన బట్టలు కాదు, ఏది కూడా మన బాత్రూమ్ లో పెట్టుకోము. అలాంటిది మనం రోజు వాడే ఇంపార్టెంట్ థింగ్, నోట్లో పెట్టుకునే థింగ్ మనం అక్కడ పెట్టి వెళ్తాం. ఇది ఎవరు గమనిస్తారు, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. అలా బ్రష్ మనం జాగ్రత్త చేసుకోవడం. చిన్నపిల్లలు కొంతమంది పెద్దలు ఏం చేస్తారు, వాళ్ళకి టైం లేదని ఎలక్ట్రానిక్ బ్రష్లు తీసిస్తారు చిన్నపిల్లలకి. అదే వైబ్రేట్ చేసేస్తుంది వీళ్ళు పట్టుకొని ఉంటే. అది ఎంతవరకు అంటే కొంచెం వరకే ఉపయోగం ఉంటుంది, ఎక్కువ ఏముండదు. దానివల్ల డాక్టర్ గారు ఇలాంటి బ్రషెస్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, కానీ చిన్నపిల్లలకి వాటి వాడకం తెలియదు కదా. వాడకం తెలియక అవి బ్రేక్ అవడం, వాటిలో నుంచి బ్యాటరీ ఆపరేటెడ్ కదా, బ్యాటరీ ఉన్నప్పుడు కంపల్సరీ వాటి ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. అందువల్ల అవి పెద్ద అలవాటు చేయకూడదు పిల్లలకి. కొంతమంది అందంగా బ్రష్ ఉంది, కామిక్ బ్రష్లు ఇవి చేస్తారు. అది కామిక్ గా ఉన్నప్పుడు హోల్డింగ్ కి మనకు కరెక్ట్గా ఉండనప్పుడు వేరే ప్రెషర్స్ పడతాయి. ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు ఎనామిల్ కట్ అవడం, చిగుళ్ళ మీద డ్యామేజ్ రావడం. అంతా ఒకసారి బ్రష్ అయిపోయాక మనం వేలితో దాన్ని క్లీన్ చేసుకోవాలి. బ్రష్ వేలితో మనం చిగుళ్ళని మసాజ్ ఎందుకు అంటే, ఈ మసాజ్ పోయినప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి అక్కడ ఉన్న బ్యాక్టీరియాతో ఫైట్ చేయగలం. దీనివల్ల బ్రష్ చేసుకున్నాక అందరూ మసాజ్ చేయమనే దాని ఉద్దేశమే అది. ఇలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పర్ఫెక్ట్ గా తీసుకోవడం, వయసుకి ఎలా జరుగుతుంది నోట్లో చూసుకోవడం, సంవత్సరంకి ఒకసారి మినిమం డెంటిస్ట్ సంపాదించి ఏమన్నా చేయగలమంటే ఫ్యూచర్ లో మనం వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఇప్పుడే రెక్టిఫై చేసుకొని రోజు 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే రోజు మనం 3 అరగంటలు తింటాం. 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి 3 సార్లు భోజనం చేసినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తల వల్ల ఈ 10 minutes సేవ్స్ ఎ లాట్. టోటల్ బాడీ హెల్త్ ఉండాలంటే మనం నవిలి తినాలి, అరగాలంటే నవిలి తినాలి, నవలాలంటే పళ్ళు ఉండాలి. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఒక ప్రాబ్లం. గట్టి లేకుండా మళ్ళీ స్మూత్ ఫుడ్ తింటున్నాం అనుకోండి, పళ్ళు లేకుండా లోపల ఎనర్జీ ఉండదు. ఇలా కాకుండా మనం స్టిమ్యులేషన్ బాగా తినే స్టిమ్యులేషన్ లేదనుకోండి, వచ్చే సొంత పళ్ళు కరెక్ట్గా వాటికి స్టిమ్యులేషన్ ఉండాలి. ఈ మజిల్స్ దవడ మజిల్స్ పెరగాలి అంటే చిన్నప్పటి నుంచి మనం నవిలి తింటుంటేనే వీటి మీద ప్రెషర్ పెరిగి వాటి అన్ని అలవాటు చేయాలి అంటే మనం పళ్ళు నోరు శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్ మిగతా బాడీ అంతా నీట్గా. అది ఏంటంటే మన వాళ్ళు ఈ మధ్య కొంచెం వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎందుకు పెడుతున్నారంటే, ముఖం మీద నోరు పెట్టాడు కాబట్టి ముఖం అందం కనపడాలి కదా అని ఆ నోటికి కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. లేకపోతే అన్నిటికన్నా వర్స్ట్ గా వదిలేసేది దాన్ని అందం. డాక్టర్ గారు, చివరిగా దంత సమస్యలతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే అమూల్యమైన సలహాలు ఏంటి? ఈ చిన్న పిల్లలు వాళ్ళకి పాపం నోరు లేదు, ఏం చెప్పాలి అంటే వాళ్ళకి నోరు ఉండదు. అందుకని పెద్దలే రోజు వాళ్ళని ఎలా ఉంది ఏంది అని చూసుకోవడం, ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా డాక్టర్ దగ్గరికి తీసుకురావడం, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం, ఫ్లోరిడేటెడ్ పేస్ట్ లాంటివి వాడడం, ఆర్డినరీ పేస్ట్ కాకుండా. పాలు తాగిన తర్వాత కానీ షుగర్ కంటెంట్ తిన్న తర్వాత కానీ వీలైతే బ్రష్ చేయించడం, వీలు లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ను తాగి దాన్ని డైల్యూట్ చేసుకోవడం. పళ్ళు సమయానికి వస్తున్నాయా, ఊడుతున్నాయా, లేకపోతే పిల్లవాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రెక్టిఫై చేసుకుంటా ఆలోచించడం, రెక్టిఫై చేయడం. ఇయర్లీ ఒకసారి కన్సల్ట్ అవుతూ ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు చిన్నపిల్లలు. థ్యాంక్ యూ సార్.
చిన్నపిల్లల్లో దంత సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ఈ సమస్యలు రావడానికి గల ముఖ్య కారణాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా TV7 ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. మా ప్రేక్షకులందరి తరఫు నుంచి, స్పెషల్లీ TV7 తరఫు నుంచి ధన్యవాదాలు. చూసారు కదా వ్యూయర్స్, చిన్నపిల్లల్లో వచ్చే డెంటల్ ఎమర్జెన్సీస్, వీటికి చికిత్సా విధానాల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ ఈ సమస్యకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి TV7, మంచి ఆరోగ్యం కోసం. నమస్తే.